ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫైల్స్ అనేవి చాలా డేంజర్. వీటిని కంపల్సరీ డాక్టర్‌ని కన్సల్ట్ కావాలి. పెయిన్‌లెస్ బ్లీడింగ్ ఉంటది. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. 2 కాన్‌స్టిపేషన్ అవాయిడ్ చేసేదానికి హై ఫైబర్ డైట్ ఫుడ్ తీసుకోవాలి. నాన్ వెజ్‌ని ఎక్కువ అవాయిడ్ చేయాలి. ఎక్కువసేపు కూర్చొని పని చేయదు. ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎంప్లాయీస్ లాగా. ఇప్పుడు మనకి పైల్స్ కానీ ఫిస్టులా ఉన్నప్పుడు మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఫైల్స్ పెయిన్‌లెస్ బ్లీడింగ్ ఏముండదండి. దాని మీద రెడ్‌గా కనబడుతుంది. అప్పుడు ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ కావాలి. ఫైల్స్ అండ్ ఫిస్టులాకి ఎంతమంది ఎక్స్పోజ్ అవుతున్నారు? జంక్ ఫుడ్స్ ఈ చిన్న పిల్లలకు కూడా వస్తుంది. జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల ఇవన్నీ అవాయిడ్ చేస్తే ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా విమెన్ లో ఈ పైల్స్ అనేది ఫిస్టులా అనేది వస్తుంది అని అంటారు. సో దీనికి కారణం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది 50 to 60% ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం ఎప్పుడు మాత్రం నెగ్లెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎనీమియా ఈజ్ ద మోస్ట్ డేంజరస్ కాంప్లికేషన్ ఆఫ్ ఫైల్స్. సో సార్ ఇప్పుడు ఈ ఫైల్స్ కి కానీ ఫిస్టులాస్ కి కానీ ఏమైనా స్టేజెస్ ఉన్నాయి? హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ శ్రావణి. జనరల్గా ఇప్పుడున్న వాటిలలో మనలో చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కారణాలు ఏవైనా కూడా అనారోగ్యానికి చాలా వరకు వయసుతో సంబంధం లేకుండా గురవుతున్నారు. అందులో ముఖ్యంగా ఈ ఫైల్స్ ఫిస్టులా అనేది కూడా ఒకటి. సో అసలు ఈ ఫైల్స్ అనేది ఎందుకు వస్తుంది, ఫిస్టులా అనేది కూడా ఎందుకు వస్తుంది, వీటికి తగినటువంటి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ విషయాల గురించి కూడా చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ పల్లం ప్రవీణ్ గారు ఉన్నారు. హీఈస్ ద ప్రాక్టాలజిస్ట్ అండ్ మనకి ఈ ఫైల్స్ కను ఫిస్టులాకి తను లేజర్ ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ టైం మనకి హైదరాబాద్లో మన ఇండియాలోనే ఫస్ట్ డాక్టర్ అన్నమాట తను ఇన్వెంట్ చేసింది. సో ఆ ప్రాసెస్ అనేది కూడా ఎలా ఉంటుంది ఏంటన్న విషయాలన్నిటి గురించి కూడా తననే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో సార్ బేసికల్లీ ఇప్పుడు ఏంటి అని అంటే మనకి డే బై డే మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతున్న కొద్దీ మనకి అనేక ఆరోగ్య సమస్యలు అనేవి వస్తున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఎక్కువ కాలం అంటే లైక్ ఎక్కువ మందికి ఈ ఫైల్స్ అను ఫిస్టులా అనేది ఉంటుంది. సో అసలు ఈ పైల్స్ అంటే ఏంటి మెయిన్గా? ప్రేక్షకులకు కంపల్సరీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ పైల్స్ ఫిస్టులకు మెయిన్ కారణం ఏంటంటే కాన్‌స్టిపేషన్, మలబద్ధకం. మలబద్ధకంతో మెయిన్గా ఏమవుతుందంటే మన యానల్ కుషన్స్ అని ఉంటాయి. మనం స్టూల్స్ పాస్ చేసేటప్పుడు మనకు స్ఫింక్టర్ టోన్ మెయింటైన్ చేయడానికి, సాఫ్టనింగ్ ఎఫెక్ట్ ఇచ్చేదానికి యానల్ కుషన్స్ అని ఒక 3, 7, 11 o'clockలో యానల్ కుషన్స్ ఉంటాయి. ఇవి మనం స్టూల్స్ పాస్ చేసేటప్పుడు మనకు పెయిన్ రాకుండా అవి మనకు సాంత్వనం కల్పిస్తాయి. ఇవి ఎప్పుడైతే మన కాన్‌స్టిపేషన్ ఉన్న పేషెంట్స్‌కు వాళ్ళు స్ట్రెయిన్ చేస్తారు. స్టూల్స్ పాస్ చేసేటప్పుడు బాగా స్ట్రెయిన్ చేస్తారు. స్ట్రెయిన్ చేసినప్పుడు ఏంటంటే ఈ యానల్ కుషన్స్ తట్టుకోలేవు. అవి దాని కెపాసిటీ మించి అది ప్రెషర్ దాని మీద పడి అవి ఎలాంగేట్ అయిపోతాయి. ఎలాంగేట్ అయిపోయి హిమరాయిడ్స్‌గా బయటకొస్తాయి. అలా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అంటేనో లోపటే ఉంటాయి. గ్రేడ్ 3 అంటే బయటకొచ్చి లోపలికి పోతాయి. గ్రేడ్ 4 అంటే బయటకొచ్చి ఇక లోపలికి పోవు. ఈ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఫైల్స్ అనేటివి చాలా డేంజర్. వీటిని కంపల్సరీ డాక్టర్‌ని కన్సల్ట్ కావాలి. పెయిన్‌లెస్ బ్లీడింగ్ ఉంటుంది. ప్లస్ లేడీస్‌కి అయితే ఎనీమియాలోకి వెళ్ళిపోతుంది. పీరియడ్స్ ఉంటే వాళ్ళకి ప్లస్ పీరియడ్స్ ద్వారా బ్లడ్ బయటికి పోతుంది. హిమరాయిడ్స్ వల్ల బయటికి పోతుంది. మేల్స్‌కు ఎనీమియా లేట్‌గా వస్తుంది. ఫీమేల్స్‌కి ఎనీమియా తొందరగా వస్తుంది. ఎనీమియా అంటే రక్తంలో హిమోగ్లోబిన్ పర్సెంట్ తగ్గడం, రక్తహీనత అంటారు. రక్తం బయటికి పోతుంది కాబట్టి మళ్ళీ దాని రీప్రొడ్యూస్ చేసే కెపాసిటీ బాడీకి ఉండగా హిమోగ్లోబిన్ తక్కువై కార్డియాక్ హార్ట్ మీద ఎఫెక్ట్ పడి మన ఇక్కడి నుంచి అక్కడ దూరం కూడా నడలేక మొస వచ్చి చనిపోయే స్టేజ్కి పోతారు. లెస్ దెన్ 4 grams హిమోగ్లోబిన్ ఉంటే చనిపోయే స్టేజ్కి వస్తారు. కాబట్టి ఇమ్మీడియట్గా లేడీస్ అయితే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ కావాలి. జెంట్స్ అయితే కొద్దిగా లేట్ అయిన నెంబర్ కానీ ఎవరైనా డాక్టర్ని కన్సల్ట్ కావాలి. దీని అన్నిటికీ మూల కారణము మలబద్ధకము. మెయిన్ ఒక 5 సూత్రాలు ప్రతి ఇంటర్వ్యూలో అదే చెప్తున్నా. 5 సూత్రాలు పాటించాలి. ఒకటి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. 2, కాన్‌స్టిపేషన్ అవాయిడ్ చేసేదానికి హై ఫైబర్ డైట్ ఫుడ్ తీసుకోవాలి. నాన్ వెజ్ని ఎక్కువ అవాయిడ్ చేయాలి. ఎక్కువసేపు కూర్చొని పని చేయదు. ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎంప్లాయీస్ లాగా, డ్రైవర్సు వీళ్ళు ఎక్కువసేపు కూర్చొని పడితే ఈ యానల్ కుషన్స్ మీద ప్రెషర్ ఎక్కువ పడి అవి వీకెన్ అయిపోయి కాన్‌స్టిపేషన్ లేకున్నా కూడా అవి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు కూర్చోకుండా ఏమైతే 2 hours అట్లా కూర్చో 10 minutes అట్లా వాక్ చేసి మళ్ళీ వచ్చి కూర్చోవాలి. ఇంకోటి ఒబేసిటీ, ఐదోది ఏంటంటే ఒబేసిటీ లేకుండా చూసుకోవాలి. ఈ ఒబేసిటీ వల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ ఫ్యాట్ ప్రోటీన్ ఎక్కువ తిని ఒబీస్ అయ్యి వాళ్ళకు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఒబేసిటీ వచ్చి వాటి వల్ల కూడా కాన్‌స్టిపేషన్ వస్తుంది. దే ఆర్ నాట్ టేకింగ్ ఫైబర్, దే ఆర్ ఓన్లీ టేకింగ్ నాన్ వెజిటేరియన్ అండ్ హై ప్రోటీన్ అండ్ ఫ్యాట్ డైట్ కాబట్టి వాళ్ళకు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ తోటి మళ్ళీ ఒబేసిటీ తోటి ప్రెషర్ కూడా కుషన్స్ మీద ఎక్కువ పడుతుంది. ఈ ఐదు సూత్రాలను పాటిస్తే ఒబేసిటీ లేకుండా, హై ఫైబర్ డైట్, ఎక్కువ నీళ్ళు, ఎక్కువసేపు కూర్చోకుండా, అవాయిడ్ నాన్ వెజ్ చేస్తే
మీకు పైల్స్ ప్రాబ్లమే రాదు. దీనివల్లనే మనకు మెయిన్గా ఫస్ట్ కాన్స్టిపేటెడ్ ఫిషర్ వస్తుంది. ఫిషర్ అంటే ఏంటంటే చీలిక. చీలిక అంటే మన దొడికిపోయే ద్వారా ఆనల్ కెనాల్లో చీలిక పుండులాగా ఏర్పడుతుంది. బాగా స్టెయిన్ చేస్తే ఏమైతే మ్యూకోజా ఉంటుంది, మన ఆనల్ మ్యూకోజా అని, అది రప్చర్ అయిపోతుంది. రప్చర్ అయ్యి బ్లీడింగ్ అవుతుంటుంది. ఈ కింద ఉన్న ఇంటర్నల్ స్పింక్టర్ అనేది ఎక్స్పోజ్ అయిపోతుంది. ఎక్స్పోజ్ అయ్యి పుండులాగా అయ్యి వాళ్ళకి దొడ్డిపోగానే సివియర్ పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ అయితేనే ఉంటుంది. అదొకటి. అది దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది, హిమరాయిడ్స్ ఫామ్ అవుతాయి. దాన్ని కూడా నెగ్లెక్ట్ చేసేది ఏమవుతుంది, ఇన్ఫెక్షన్. యానల్ క్రిప్టల్ గ్లాండ్ కాంప్లెక్స్ అని, ఇంటర్నల్ స్పింక్టర్ ఎక్స్టర్నల్ స్పింక్టర్ మధ్య యానల్ క్రిప్టల్ గ్లాండ్ కాంప్లెక్స్ అని ఉంటుంది. యానల్ గ్లాండ్స్ ఉంటాయి. వాటి పని ఏంటంటే మ్యూకస్ సీక్రెట్ చేస్తాయి. మన స్టూల్స్ పాస్ చేసేటప్పుడు మనకు నొప్పి తెలవకుండా ఉండడానికి మ్యూకస్ సీక్రెట్ చేసి వాటి మెత్తగా మనం బయటకు వెళ్ళిపోయేదానికి అవి ఉపయోగపడతాయి. అవి ఏమైతే ఈ కాన్స్టిపేషన్ వల్ల అవి డక్ట్స్ బ్లాక్ అయిపోయి అవి ఉబ్బిపోతాయి. ఉబ్బిపోయి ఈ ఫీకల్ మ్యాటర్ ఉన్న బ్యాక్టీరియా అందులోకి పోయి చీమగడ్డలాగా అయ్యి అవి చీమగడ్డ కానీ ఎమ్మడే డాక్టర్స్ దగ్గరికి పోవాలి. వాళ్ళు డాక్టర్ దగ్గరికి పోకుండా అట్లే నెగ్లెక్ట్ చేసాము. అది ఏం చేస్తుంది, ఇంటర్నల్ స్పింక్టర్ మధ్య స్పేస్ ఉండదు. స్పేస్ ఉండక ఏమవుతుంది, అది లోపలికన్నా పలగాలి, అది బయటకన్నా పలగాలి. ఫస్ట్ బయటికి పలుకుతుంది. ఈ ఇంటర్నల్ స్పింక్టర్ స్పాజం వల్ల బయటికి పలుకుతుంది. బయటికి పలకి రిలాక్స్ అవ్వడం లోపలికి పలుకుతుంది. కాబట్టి దెర్ ఇస్ అ కమ్యూనికేషన్ బిట్వీన్ యానల్ కెనాల్ అండ్ ఎక్స్టీరియర్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఫిస్టులా, యానల్ ఫిస్టులా. అంటే ఒకటి ఫస్ట్ ఫిషర్ వస్తుంది, తర్వాత హిమరాయిడ్స్ వస్తాయి, తర్వాత ఎట్లే కాన్స్టిపేషన్ ఉంటే యానల్ గ్లాండ్స్ బ్లాక్ అయిపోయి యానల్ పెరియానల్ యాబ్సెస్ అయ్యి ఫిస్టులా అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఫిషర్ ఉన్నప్పుడే డాక్టర్ని కన్సల్ట్ చేసి దాన్ని తగ్గించుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అవాయిడ్ చేయొచ్చు. సో సార్, ఇప్పుడు బేసిక్గా మనకి ఏ అనారోగ్య సమస్య ఉన్నా కానీ సిమ్టమ్స్ అనేవి కామన్. సో ఇప్పుడు మనకి పైల్స్ కానీ ఫిస్టులా ఉన్నప్పుడు మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? మంచి క్వశ్చన్ అన్నారమ్మా. పైల్స్ పెయిన్లెస్ బ్లీడింగ్ ఏముండడానికి, దొడ్డికి పోయినప్పుడు పేషెంట్ బ్లీడింగ్ అవుతుంటుంది, ప్యాన్ మీద రెడ్గా కనబడుతుంది. అప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ కావాలి. పెయిన్ ఉండదు పైల్స్లో. అదే ఫిషర్లో అయితే ఎలాంగ్ ది స్టూల్స్ చీరికలాగా బ్లడ్ స్టెయిన్ స్టూల్స్ వస్తాయి. ఈ దాని బ్లీడింగు స్టార్టింగ్లో బ్లీడింగ్ ఉంటేనో దట్ ఈస్ డ్యూ టు హిమరాయిడ్స్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డెఫికేషన్ ఉంటున్నో దట్ ఈస్ డ్యూ టు ఫిషర్. అది క్లినికల్ డయాగ్నోసిస్ ఇమీడియట్ చేయొచ్చు. మన పేషెంట్ని అడిగితే బ్లీడింగ్ ఎప్పుడవుతుందంటే ఫస్ట్ దొడ్డికి పోయే ముందు పడుతుందో తర్వాత పడుతుందో అంటే, దొడ్డికి పోయే ముందు పడితే దట్ ఈస్ హిమరాయిడ్స్, దొడ్డికి తర్వాత పడితే దట్ ఈస్ ఫిషర్. సింపుల్ యాజ్ దట్. ఫిస్టులా అయితే ఏమవుతుందంటే మనకి పెరియానల్ యాబ్సెస్ చీమగడ్డ అవుతుంది. సివియర్ కూర్చొని ఇట్లా మనలాగా కూర్చొని లేరు వాళ్ళు, సివియర్ పెయిన్తో ఉంటారు. అప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ కావాలి. అట్లే నెగ్లెక్ట్ చేసిన అనుకోండి, డాక్టర్ దగ్గర పోతే ఆర్ఎంపీల దగ్గరికి వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇస్తారు. యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల అది ఇమ్మీడియట్గా రప్చర్ అవుతుంది. రప్చర్ అయ్యి అది లోపలికి ఓపెన్ అవుతుంది, మళ్ళీ బయటకు ఓపెన్ అయ్యి మళ్ళీ ఫిస్టులా ఫామ్ అవుతుంది. ఇమ్మీడియట్ సర్జన్ ప్రాక్టాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే ద యాబ్సెస్ కూడా వీ కెన్ ప్రివెంట్ బై ట్రీటింగ్ యాబ్సెస్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫిస్టులా. ఫిస్టులా రాకుండా కూడా ప్రివెంట్ చేయొచ్చు యాబ్సెస్ని కరెక్ట్గా సర్జరీ చేస్తే. సో సార్, ఇప్పుడు మన ఇండియాలో ఈ ఫైల్స్ అండ్ ఫిస్టులాకి ఎంతమంది ఎక్స్పోజ్ అవుతున్నారు? సాఫ్ట్వేర్ యుగంలో చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవుతుంది, డ్రైవర్స్ అవుతుంది, పాపులేషన్ ఇంక్రీజ్ అయిన కొంచెం జంక్ ఫుడ్స్, ఈ చిన్నపిల్లలకు కూడా వస్తుంది జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల. ఇవన్నీ అవాయిడ్ చేస్తే వీళ్ళందరికీ వస్తుంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది 30 to 40% ఆఫ్ పాపులేషన్ దే ఆర్ సఫరింగ్ విత్ ఐదర్ ఫిషర్ ఆర్ ఫిస్టులా ఆర్ హెమరాయిడ్స్. అది కామన్ డిసీజ్ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాలిగ్నెంట్ డిసీజ్, బినైన్ డిసీజ్ ఓన్లీ. బట్ ఫిస్టులాను నెగ్లెక్ట్ చేస్తే మాత్రం క్యాన్సర్ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఫిస్టులా నుంచి స్కామస్ సెల్ కార్సినోమా, మార్జినెన్స్ కార్సినోమ్స్ క్యాన్సర్స్ కూడా వస్తాయి. సార్, కొన్ని సందర్భాల్లో ఇది అంటే లైక్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా విమెన్లో ఈ పైల్స్ అనేది ఫిస్టులా అనేది వస్తుంది అని అంటారు. సో దీనికి కారణం ఏంటంటారు? ప్రెగ్నెన్సీలో ఏమైందంటే లోపల గర్భసంచి ఉంటుంది కదా, గర్భసంచి వల్ల లోపల పెల్విస్లో ఉన్న వెజల్స్ మీద ప్రెషర్ పడి ఆ వెజల్స్ నుంచే మనకు హిమరాయిడల్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అనేది మనం పెల్విస్లో ఉన్న వెజల్స్ నుంచే బ్రాంచెస్ అవి. ఆ పెల్విస్ మీద మనం ఒక ప్రెషర్ పెట్టినాం అనుకోండి, ఏమైతే కింద ఉన్న డిజిటల్ బ్రాంచెస్ ఉబ్బిపోతాయి. అది ప్రెగ్నెంట్ 9 months వాళ్ళు దే హ్యావ్ టు బేర్ ది గ్రావిడ్ యూట్రస్ కదా. గ్రావిడ్ యూట్రస్ దాని పని ఏంది, ప్రెషర్ కలగజేస్తుంటుంది కడుపులో. ఆ కడుపులో ప్రెషర్ పడాలంటే అయోటా, ఇన్ఫీరియర్ వెనా కేవా వీటన్నిటి మీద ప్రెషర్ అంటే అది కింద హిమరాయిడ్స్ కూడా ఎన్లార్జ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది 50 to 60% ప్రెగ్నెంట్ ఆఫ్టర్ డెలివరీ దే సఫర్ విత్ హిమరాయిడ్స్. కాబట్టి దాన్ని అడ్రస్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే ఏం కాదు. నెగ్లెక్ట్ మాత్రం లేడీస్ మాత్రం ఎప్పుడు మాత్రం నెగ్లెక్ట్ చేయదు, ఎందుకంటే ఎనీమియా ఈజ్ ద మోస్ట్ డేంజరస్ కాంప్లికేషన్ ఆఫ్ పైల్స్. సో సార్, ఇప్పుడు ఈ ఫైల్స్కి కానీ ఫిస్టులాస్కి కానీ ఏమైనా స్టేజెస్ ఉన్నాయా? పైల్స్కి చెప్పాను ఆల్రెడీ, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని. ఫిస్టులా కూడా అట్లనే 5 గ్రేడ్లు ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5. గ్రేడ్ 1 అంటే సింపుల్ ఇంట్రాస్ఫెంట్రిక్, గ్రేడ్ 2 అంటే కాంప్లెక్స్ ఇంట్రాస్ఫెంట్రిక్, గ్రేడ్ 3 అంటేనో సింపుల్ ట్రాన్స్ఫెంట్రిక్, గ్రేడ్ 5 అంటేనో కాంప్లెక్స్ ట్రాన్స్ఫెంట్రిక్, గ్రేడ్ 5 అంటే అదర్ దాన్ ఆల్ దీస్ 4 ఈజ్ గ్రేడ్ 5.
ఈ గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 అండ్ గ్రేడ్ 5 ఆర్ కాంప్లెక్స్ ఫిస్టులాస్ అమ్మ. దీనికి ట్రీట్మెంట్ ప్రపంచంలో 2 స్ఫింక్టర్లను కట్ చేయాలి. స్ఫింక్టర్ని కట్ చేస్తేనే ఫిస్టులాకి ట్రీట్మెంట్ ఉండేది. దేర్ ఆర్ స్ఫింక్టర్ ప్రిజర్వింగ్ ప్రొసీజర్స్. కాబట్టి స్ఫింక్టర్ను కట్ చేసి మళ్ళీ రిపేర్ చేస్తారు. దాని ఇప్పుడు కొత్తగా లేజర్ పద్ధతి స్ఫింక్టర్ సేవింగ్ ప్రొసీజర్స్. స్ఫింక్టర్ సేవింగ్ ఏంటంటే వితౌట్ కట్టింగ్ స్ఫింక్టర్స్ వీ కెన్ ట్రీట్ ది ఫిస్టులా కాంప్లెక్స్ ఫిస్టులాస్ విత్ hybrid laser procedure. That is the only I invented in entire world. I'm the first person to invent that procedure for either piles and fistula. Piles దాని మీద recently got published in International Journal of Surgery in the month of June. After that only it came in all papers in the entire India. After that, patients are coming to Usmania as well as outside also. I'm treating them with 100% success rate. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.